దేవీ పూజ. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అపరాత్రి వేళ నీవు పడే పాట్లు చూస్తుంటే వెనుకటికి హంసపాదుడనే రాజు మల్లెపూల కోసం పడిన శ్రమ జ్ఞాపకం వస్తున్నది. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కుంజరావతి అనే నగరంలో హంసపాదుడనే రాజు ఉండేవాడు. ఆయనకు భద్రపాలుడనే కుమారుడుండేవాడు. యుక్త వయసు రాగానే భద్రపాలుడికి కుముద ద్వీప రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయ్యాక భద్రపాలుడు 3 మాసాల పాటు అత్తవారింట మనుగుడుపులు చేసి సముద్రం మీద భార్యతో సహా స్వదేశానికి బయలుదేరాడు. అతని నౌక పలానా రోజున బయలుదేరుతున్నదని హంసపాదుడికి ముందుగానే వార్త వచ్చింది. భద్రపాలుడు వచ్చే నౌక సముద్ర మధ్యంలో ఉండగా భయంకరమైన తుపాను చెలరేగింది. సముద్రం మీదుగా కుంజరావతి నగరాన్ని తాకిన ప్రళయమారుతానికి నగరంలోని మహావృక్షాలు పడిపోయాయి. ఇల్లు కూలిపోయాయి. కొన్ని ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. సముద్ర జలం కొద్ది గడియల పాటు నగరంలోకి కూడా ప్రవేశించింది. తీరానికి సమీపంలో ఉండే పల్లెకారుల పడవలు, వర్తకుల పడవలు అనేకం మునిగిపోయాయి. ఈ తుఫాను చూసి వార్తలు విని తన కొడుకు, కోడలు సముద్ర మధ్యంలో ఏమైపోయారోనని హంసపాదుడు చాలా భయపడిపోయాడు. తల్లి, నా కొడుకును, కోడల్ని క్షేమంగా ఇల్లు చేర్పించావంటే వాళ్ళు చేరిన నాడే నీకు 1000 సువర్ణాల విలువగల మల్లెపూలతో పూజ చేస్తాను అని రాజు తన కులదేవత అయిన మహాదేవికి మొక్కుకున్నాడు. 2 రోజులు విజృంభించిన తుఫాను 3వ నాటికి నిలిచిపోయింది. 4వ నాడు రాజుకు శుభవార్త అందింది. ఆయన కొడుకు, కోడలు ఎక్కిన ఓడ తుఫాను వాత పడలేదు. ఓడ సరంగు చాలా సమర్థుడు. తుఫాను రాబోతున్న లక్షణాలు ముందుగానే గ్రహించి ఓడను ఒక చిన్న లంకకు చేర్చాడు. తుఫాను నిలిచిపోగానే ఓడ తిరిగి బయలుదేరింది. ఈ శుభవార్త అందిన కొద్ది గంటలకే భద్రపాలుడు అతని భార్యతో సహా రాజభవనం చేరాడు. దేవి నా మొర ఆలకించింది. ఇవాళే నేను ఆ తల్లికి 1000 సువర్ణాల విలువగల మల్లెపూలతో పూజ చేస్తాను అని రాజు మల్లెపూలు దొరికిన చోటనల్లా పట్టుకురమ్మని తన భటుల్ని పంపి తాను మహాదేవి ఆలయంలో కూర్చున్నాడు. మధ్యాహ్నమనగా మల్లెపూల కోసం బయలుదేరి వెళ్లిన భటులు సాయంకాలానికి గాని తిరిగి రాలేదు. ఆ రావటం కూడా ఒట్టి చేతులతో వచ్చారు. ఎక్కడా ఒక్క పువ్వు దొరకలేదు. మల్లెపువ్వే కాదు, ఏ పువ్వు లేదు. తుఫాను పూల తోటలన్నింటినీ ధ్వంసం చేసేసింది. ఈ సమాచారమంతా విన్న మంత్రికి ఏం చెయ్యాలో తోచలేదు. ఆయన ఆలయంలో ఉన్న రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మహాదేవి పూజ మరొక రోజు పెట్టుకోండి. ఇవాళ ఎక్కడా ఒక్క పువ్వైనా దొరకదు. మన మనుషులు తోటలన్నీ తిరిగి పడిపోయిన పూల మొక్కలను స్వయంగా చూసి వచ్చారు అన్నాడు. అబ్బాయి తిరిగి వచ్చిన నాడే దేవికి మల్లెపూలతో పూజ చేస్తానని మొక్కుకున్నాను. పూలు దొరికినదాకా ఇక్కడ్నుంచి కదల్ను అన్నాడు రాజు. పూలమ్మే వాళ్ళు ఆ సమయానికి దేవాలయం దగ్గరికే వస్తారు. ఆలయం గోడ పక్కగా వరుసలో కూర్చుంటారు. దారి తప్పి ఎవరైనా వస్తారేమో చూద్దామని మంత్రి ఆలయం బయటికి వచ్చాడు. గోడ వెంబడి ఎవరూ లేరు. పూలు లేని మాట నిజమేనని మంత్రి అనుకుంటుండగా ఒక ఆడమనిషి చిన్న బుట్టతో వచ్చి దేవాలయ ద్వారం సమీపంలో కూర్చున్నది. మంత్రి ఆశగా ఆమెను సమీపించి, అమ్మీ, మల్లెపూలు కావాలి, ఉన్నాయా అని అడిగాడు. ఇవే ఉన్నాయి బాబూ అంటూ ఆ మనిషి బుట్టలో ఉన్న 2 గుప్పిళ్ల పూలు చూపింది. ఇంతేనా? ఇవి చాలవే, మాకు 1000 సువర్ణాల పూలు కావాలి అన్నాడు మంత్రి. 1000 సువర్ణాలైనా 1,00,000 సువర్ణాలైనా
నా దగ్గర అమ్మకానికి ఉన్న పువ్వులివే, ఇష్టమైతే కొనండి అన్నదా మనిషి. మంత్రి ఆలయంలోకి వెళ్ళి రాజుతో ఆ పూల మనిషి అన్న మాట చెప్పాడు. వెంటనే రాజు తలలో ఒక భావం మెరుపులాగా మెరిసింది. మంత్రి, దేవి అనుగ్రహించింది. ఆ మనిషి ఇచ్చే పూలనే 1000 సువర్ణాలిచ్చి కొనెయ్యి అన్నాడు. మంత్రి 1000 సువర్ణాలిచ్చి పూలు కొని రాజు వద్దకు తిరిగి వచ్చాడు. పూజారి వచ్చి రాజుగారి పేర మల్లెపూలతో మహాదేవిని పూజ చెయ్యబోతూ ఉండగా పూలమ్మిన మనిషి కూడా ఆలయంలోకి వచ్చి మరి 2 గుప్పెళ్ల మల్లెపూలు పూజారికిచ్చి, ఇవి కూడా అమ్మవారికి పూజ చెయ్యండి అన్నది. ఇది చూసిన మంత్రికి పట్టరాని కోపం వచ్చింది. దుర్మార్గురాలా, నా దగ్గర 1000 సువర్ణాలు తీసుకుని 2 గుప్పిళ్ళు పూలిచ్చినా నేను ఒప్పుకున్నాను. కాని ఇంకో 2 గుప్పిళ్ళు నీ దగ్గర దాచుకుని వాటిని కూడా ఎందుకిచ్చావు కావు? నీ వంటి పాపాత్మురాల్ని ఏం చేసినా పాపం లేదు అన్నాడు. అమ్మకానికి నా దగ్గర 2 గుప్పిళ్ళే ఉన్నాయని మొదటే చెప్పాను కదండి. వాటికి 1000 సువర్ణాలియ్యమని నేను తమన్ని అడిగానా? తమరే ఇచ్చారు. నా దగ్గర మిగిలి ఉన్న 2 గుప్పిళ్ళు అమ్మేవి కావు. అవి దేవికి నేను పూజ చేసేవి. నా దగ్గర 2 తట్టల పువ్వులున్నా ఒక తట్టే అమ్ముతాను. 2వ తట్ట దేవీ పూజకే. నా దగ్గర 2 పూలుంటే తమరికి ఒక్కటే అమ్మి ఉండేదాన్ని. ఇందులో మోసం ఏమీ లేదు అన్నది పూల మనిషి. ఆ మాట నిజమే. ఆమె భర్తకు పూల తోట ఉండేది. అందులో ఎన్ని పువ్వులు కోసినా సగం మాత్రమే అమ్మి మిగతా సగం దేవికి పూజ చేసేది. పూసిన పూలన్నీ అమ్మి డబ్బులు ఇంటికి పట్టుకురాక తమ ఇల్లు గుల్ల చేస్తున్నదని ఆమెను భర్త, అత్తగారు ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు. అప్పుడామె తన ముసలి తాత వద్దకు వెళ్ళి తాత వాళ్ల దొడ్డి నిండా పూల మొక్కలు నాటి వాటి పూలలో సగం అమ్మి సగం దేవికి పూజ చేసి తన సంపాదనతో తన పొట్ట పోషించుకుంటూ తాతను కూడా పోషిస్తున్నది. ఆమె రోజు పూలు తెచ్చి దేవికి పూజ చేయిస్తుందని తెలిసి కూడా పూజారి ఆమె మాటలకు ఆగ్రహించి, ఒళ్ళు తెలియకుండా మాట్లాడకు. వీరెవరనుకున్నావు? మహారాజుగారు. వారి దగ్గర 1000 సువర్ణాలు పుచ్చుకుని దగ్గరున్న పూలలో సగం దాచుకుంటావా? నీ వంటి పాపి చేసే పూజ దేవి అంగీకరిస్తుందా? అంటూ పూల మనిషి ఇచ్చిన మల్లెపూలను రాజుగారి పూలతో కలిపేశాడు. వెంటనే రాజుగారి మల్లెపూలు కమిరి ఎర్రగా అయిపోయాయి. అది చూసి రాజుకు మతిపోయింది. పూజారి, ఆ మనిషి పువ్వులు ఆ మనిషికే ఇచ్చెయ్యి. మహాదేవికి నేనొకటి, ఆ మనిషి ఒకటినా అన్నాడాయన. అర్చకుడు వణుకుతున్న చేతులతో వాడని పువ్వులన్నీ వేరే తీశాడు. అప్పుడు వాడిన పువ్వులన్నీ తిరిగి తెల్లగా అయ్యాయి. పూజారికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయన రాజుగారి తరపున, పూల మనిషి తరపున వేరువేరుగా పూజలు జరిపి ఇద్దరినీ పంపేశాడు. ఆ తరువాత ఆ పూల మనిషి జీవితం కూడా చక్కబడింది. తన భార్య దగ్గర 1000 సువర్ణాలున్నాయని తెలియగానే భర్త వచ్చి ఆమెని ఇంటికి తీసుకుపోయాడు. మహాదేవికి ఆ మనిషి పట్ల ప్రత్యేక ఆదరం ఉన్నదని పొక్కిపోవడం చేత ఆమెనందరూ భక్తితో గౌరవిస్తూ ఆమె దగ్గర పువ్వులు కొంటూ ఉండేవారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఎవరి భక్తి గొప్పది? రాజుదా, పూల మనిషిదా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నిస్సందేహంగా పూల మనిషి భక్తే గొప్పది. రాజు 2 గుప్పిళ్ల పూల కోసం 1000 సువర్ణాలు ఖర్చు చేసి తన మొక్కు చెల్లించుకున్న మాట నిజమే. ఆయన దేవికి మొక్కు చెల్లించిన దాకా గుడిలోనే ఉండిపోతాననడం కూడా గొప్ప సంగతే. కాని అందులో రాజుకు గల నిజాయితీ హెచ్చుగా కనబడుతుంది. తన కొడుకు, కోడలు క్షేమంగా తిరిగి రావాలన్న స్వార్థంతో అపూర్వమైన పూజ చేస్తానని రాజు దేవికి మొక్కుకున్నాడు. అలాంటి మొక్కులు ఆయన జీవితంలో 1-2 సార్లు కన్నా ఎక్కువ మొక్కుకునే అవసరం రాదు. అదీకాక
రాజుకు 1000 సువర్ణాలొక పెద్ద మొత్తం కాదు. కాని పూల మనిషి దారి వేరు. రాగి డబ్బు కూడా ఆమెకు పెద్ద మొత్తమే. అయినా కూడా ఆమె రోజు దేవికి తన పూలలో సగం పూజ చేసి తన సంపాదనలో సగం దారపోస్తున్నది. ఆమె ఏ మొక్కులు మొక్కుకోలేదు. దేవి నుంచి ఏ మంచి కోరలేదు. భర్త వదిలేయటం కన్నా ఆడదానికి పెద్ద కష్టం ఉండదు. అలాంటి కష్టం వచ్చినా కూడా ఆమె దేవికి పూజ చేయడం మానలేదు. అందుచేత పూల మనిషి భక్తితో రాజు భక్తిని ఏ విధంగానూ పోల్చడానికి లేదు అని సమాధానమిచ్చాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.